మేము పేరెంట్స్‌ని, స్టూడెంట్స్‌ని మేమెప్పుడైతే మా ఫ్యామిలీలోకి తీసుకుంటామో, వాళ్ళని ఎలాగా ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఆ ట్రస్ట్ చాలా సీరియస్‌గా తీసుకొని, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా మీట్ అవ్వాలి అన్నదే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తున్నది. తర్వాత ఇంకొక అనదర్ పాయింట్ కార్నర్ స్టోన్ ఆఫ్ అవర్ ఫిలాసఫీ ఈస్ దట్ ఇది మొత్తం అంతా ఇట్ హాస్ టు బి సిస్టమ్ డ్రివెన్. హ్మ్. వ్యవస్థ పటిష్టంగా ఉంటే పర్సన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. పర్సన్ ఎవరైనా కుర్చీలో ఎవరైనా కూర్చోవచ్చు. వ్యవస్థ కరెక్ట్‌గా ఉంటే థింగ్స్ విల్ గో ఆన్. సో, అందుకోసం వెరీ ఆబ్జెక్టివ్ టైప్. మీరెక్కడా చూడండి, మా దగ్గర చాలా ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. కొంతమంది లెజెండ్స్ ఉన్నారు. మీరు కూడా చాలా పలు సూపర్. పలు వీడియోస్‌లో మాట్లాడారు దాని గురించి. కానీ మేమెప్పుడూ ఒక పెద్ద హోర్డింగ్ పెట్టి, ఈ లెజెండ్స్ మా దగ్గర టీచ్ చేస్తున్నారు అని ఎప్పుడు పెట్టలేదు. చెయ్యం కూడా. దట్ ఈస్ నాట్ అవర్ ఫిలాసఫీ. వి డు నాట్ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ పర్సన్. మా వ్యవస్థ పటిష్టంగా ఉంది. హ్మ్. పేరెంట్స్ విల్ కమ్ ట్రస్టింగ్ అవర్ బ్రాండ్, నానో బ్రాండ్. ఒక ఇన్‌స్టిట్యూషన్. దిస్ ఇస్ నాట్ ఎ ట్యూషన్ సెంటర్. దిస్ ఇస్ ఎ ఇన్‌స్టిట్యూషన్. ఈ ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చినప్పుడు ఇలాంటి వాల్యూ సిస్టమ్ ఉంటుంది. ఇలాంటి సర్వీస్ ఉంటుంది. ఇలాంటి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫైనల్లీ మా పిల్లవాడు గాని, మా అమ్మాయి గాని ఒక మంచి ఇంజినీరింగ్ కాలేజ్ గాని, మంచి మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి అనే నమ్మకంతో మా దగ్గరకు రావాలి. అలాగే మా దగ్గరికి వస్తున్నారు. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్.